పాకిస్తాన్ ఇప్పుడు ప్రతీకార చర్యలకు దిగుతోంది. తనకు నచ్చిన వారిని తనంటే గిట్టని వాళ్ళను దేశం నుంచి గెంటేసేందుకు వెనుకాడడం లేదు. మొన్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ హైజాక్ అనంతరం పాకిస్తాన్ ఇప్పుడు ఈ గొడవలన్నింటికీ కారణమని భావిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ ప్రజలపైనే ప్రతీకార చర్యలకు దిగుతోంది. గతంలో 2 దశాబ్దాల క్రితం ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి పునరావాసం, ఆశ్రయం పొందిన తాలిబాన్లు ఆఫ్ఘన్లను బలవంతంగా డీపోర్టింగ్ చేయడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో అధికారిక లెక్కల మేరకు మొత్తం 30 లక్షల మందిని తిప్పి పంపేందుకు పాకిస్తాన్ చర్యలు చేపట్టింది. వీరంతా గతంలో ఆఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చారు. ఇప్పుడు ఉన్నపలంగా పాకిస్తాన్ వీడి ఆఫ్ఘనిస్తాన్ వెళ్లడం అంటే కష్టాలను ఎదురుదీయడం లాంటిదేనని వాపోతున్నారు. నిజానికి గత 18 నెలలుగా ఇలా ఆఫ్ఘన్ వాసులను సరిహద్దులు దాటించే కార్యక్రమం చేస్తోంది పాకిస్తాన్. ఇప్పటికీ 8,000 మందికి పైగా ఆఫ్ఘన్ వాసులను ఆఫ్ఘన్ సరిహద్దులు దాటించారు. వీరి సంఖ్య మొత్తం శరణార్థులతో పోల్చుకుంటే లెక్కలోనికి రాదు. నానాటికి పాకిస్తాన్ లో పెరుగుతున్న టీటీపీ ఉగ్రవాద దాడులతో తలనొప్పి కట్టించుకున్న పాకిస్తాన్ టీటీపీ వెనుక నుండి దాడులు చేయిస్తున్నది ఆఫ్ఘనిస్తానేనని నమ్ముతోంది. అందుకే అత్తి మీది కోపం దుత్త మీద చూపినట్టు తమ దేశంలో నివసిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ వాసులను బలవంతంగా తిప్పి పంపే అతిపెద్ద ఆపరేషన్ పాకిస్తాన్ చేపట్టింది. ఆఫ్ఘన్ సిటిజన్ కార్డు ఉన్న దాదాపు 30 లక్షల మందిని దేశం నుంచి బహిష్కరించేందుకు ప్రణాళికలు వేస్తున్నట్లు సంబంధిత వర్గాలు కూడా చెబుతున్నాయి. ఆఫ్ఘన్ నుంచి శరణార్థులుగా వచ్చిన వారు తమ దేశం విడిచి వెళ్లడానికి ఇచ్చిన గడువు ముగియడంతో ఈ చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అధికార వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని గుర్తించి బహిష్కరించడం జరగబోతోంది. అయితే కొన్ని కారణాల వల్ల బహిష్కరణలను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. బహిష్కరణకు గురైన వారు తిరిగి పాకిస్తాన్ లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పాకిస్తాన్ లో 30 లక్షల మంది ఆఫ్ఘన్ వాసులు ఆశ్రయం పొందుతున్నారని, ఎటువంటి పత్రాలు లేకుండా చట్ట విరుద్ధంగా మరో 10 లక్షల మంది ఉంటున్నారని సమాచారం. సో తమ పౌరులను బహిష్కరించడానికి పాక్ చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ శరణార్థుల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అబ్దుల్ మతాలిబ్ కీలక ప్రకటన చేశారు. శరణార్థులు గౌరవంగా తిరిగి రావాలని తాలిబాన్ ప్రభుత్వం కోరుకుంటుందన్నారు. తాలిబాన్ ప్రభుత్వానికి ఐక్యరాజ్య సమితికి ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పాక్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన విమర్శించారు. మరి ఆఫ్ఘనిస్తాన్ శరణార్థులను తమ దేశంలోకి అనుమతించడంలో పాకిస్తాన్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. గత 40 ఏళ్లుగా లక్షలాది మంది పాకిస్తాన్ శరణొచ్చి వచ్చారు. 1979లో ఆఫ్ఘనిస్తాన్ రష్యా ఆక్రమించినప్పుడు లక్షల మంది పాక్ లోకి వచ్చారు. 1990లో అంతర్యుద్ధం సమయంలో మరింత మంది ఆఫ్ఘన్ విడారు. అయితే 1996 నుంచి 2001 మధ్యలో తాలిబాన్లు అధికారంలో ఉన్న సమయంలో పాక్ వలసలు భారీగా ఉండేవి. సెప్టెంబర్ 11న అమెరికాపై దాడుల తర్వాత పాకిస్తాన్ తన సరిహద్దులను మూసివేసి ఆఫ్ఘన్ల రాకను అడ్డుకుంది. 2021 ఆగస్టులో తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చే వరకు లక్షలాది మంది ఎన్నో తరాలుగా పాక్ లోనే ఉండిపోయారు. మరి 4 దశాబ్దాల్లో దాదాపు 28 లక్షల మందికి పాక్ అధికారికంగా ఆశ్రయం ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం 30 లక్షల మందికి పైగా ఆఫ్ఘన్ శరణార్థులు పాక్ లో ఉన్నారు. వారిలో 8 లక్షల మంది ఎటువంటి పత్రాలు లేకుండా ఉంటున్నారు. ఆఫ్ఘన్ సిటిజన్షిప్ కార్డులున్న 8 లక్షల మందిని, 13 లక్షల మంది శరణార్థులను పాక్ అధికారికంగా అనుమతించింది. 17.3 లక్షల మంది ఆఫ్ఘన్లు తమ దేశంలో అక్రమంగా నివసిస్తున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సో 2021లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక 7 లక్షల మంది శరణార్థులు పాక్ లోకి వచ్చారు. మరి శరణార్థుల పట్ల ఎలా వ్యవహరించాలన్న విషయంలో పాకిస్తాన్ కి ఎటువంటి చట్టం లేదు. గత 4 దశాబ్దాలుగా వారిని తాత్కాలిక పద్ధతుల్లోనే దేశంలోకి అనుమతిస్తుంది. సో 2006లో తాత్కాలిక నివాస అనుమతి పత్రాలు జారీ చేయడం ప్రారంభించింది. అది 2018 వరకు కొనసాగింది. ఆఫ్ఘన్ శరణార్థులను 3 అంచెల్లో తిప్పి పంపాలని పాక్ ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఆఫ్ఘన్ సిటిజన్షిప్ కార్డు ఉన్న వారిని ఇస్లామాబాద్, రావల్పిండిల నుంచి బయటకు పంపనుంది. సో రెండో విడతగా పాకిస్తాన్ లో రిజిస్ట్రేషన్ కార్డు ఉన్న ఆఫ్ఘన్ జాతీయులను వెనక్కి పంపాలని నిర్ణయించుకుంది. ఆ తర్వాత 3వ విడతలో ఇస్లామాబాద్, రావాల్సిందిల నుంచి బయటకు పంపిన వారిని ఆశ్రయం ఇచ్చే దేశాలకు లేదంటే ఆఫ్ఘనిస్తాన్ కు తిప్పి పంపనుంది. 2023లో పాకిస్తాన్ బహిష్కరణ ప్రక్రియ ప్రారంభించిన తర్వాత 8,42,000 మంది పాక్ ని విడారు. వారిలో 40,000 మందిని పాక్ బలవంతంగా తిప్పి పంపింది. గతంలో తాలిబాన్లకు భయపడి అమెరికా ఆశ్రయం కోరిన 15,000 మంది భవిష్యత్ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక శరణార్థులను తీసుకోవడానికి ససేమిరా అంటూ నిరాకరించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. వారిని ఏం చేయాలనేది ఇప్పుడు పాకిస్తాన్ ముందు సవాల్గా నిలబడింది. అయితే భద్రతా కారణాల వల్లనే తమ దేశంలోని అక్రమ వలసదారులను తిప్పి పంపాలని నిర్ణయించామని పాకిస్తాన్ చెబుతోంది. దీంతో పాటు ఆర్థిక ఒత్తిళ్లు, రాజకీయ కారణాలు ఉన్నాయి. అసలు కారణం మాత్రం దేశంలో అక్రమంగా ఉంటున్న ఆఫ్ఘన్లు నేరాలకు పాల్పడుతున్నారని పాకిస్తాన్ కు బాగా తెలుసు. వారు ఉగ్ర కార్యకలాపాల్లో పాల్పంచుకుంటున్నారని పాక్ అధికారులు అంటున్నారు. దీంతో పాటు ఆఫ్ఘన్లు సరిహద్దులో ఉగ్రవాదులకు సహకారం అందిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బలోచిస్తాన్ లాంటి ప్రాంతాలలో ఎక్కువగా కొండలు ఉండటం వల్ల భద్రతా విషయం పాకిస్తాన్ కు పెను సవాల్గా మారింది. తాలిబాన్ల మద్దతున్న టీటీపీ 2024లో ఖైబర్
ఫంకుంకా ప్రాంతంలో 482 దాడులకు పాల్పడి 558 మందిని హతమార్చింది. అంతర్జాతీయ ఉగ్రవాద సూచీ ప్రకారం ప్రస్తుతం ప్రపంచంలో పాకిస్తాన్ రెండో అత్యంత ఉగ్రవాద ప్రభావిత దేశంగా ఉంది. దీనికి అంతటికీ ఆఫ్ఘాన్ రెబల్ గ్రూప్లే కారణమని పాకిస్తాన్ భావిస్తుంది. మరి ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. అప్పులు కూడా పెరుగుతున్నాయి. ఉపాధి మార్కెట్ దారుణంగా ఉంది. దీంతో శరణార్థులకు గృహ వసతి, వైద్య సాయం, ఉపాధి కల్పించడం కూడా భారంగా మారింది. అక్రమంగా ఉంటున్న వారిని పంపడం ద్వారా కొంతైనా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవచ్చని ఆ దేశం భావిస్తోంది. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ తో గొడవ పెట్టుకుని పాకిస్తాన్ యుద్ధానికి సిద్ధమవుతోంది. రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం కారణంగా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. గతంలో పాకిస్తాన్ వైమానిక బాంబు దాడిలో కనీసం 46 మంది ఆఫ్ఘన్ నివాసులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతీకారంగా ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్లు ఆక్రమించుకున్న తర్వాత తాజాగా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల తమ దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు తాలిబాన్లే కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తుంది. మరి ఈ ఆరోపణలు తాలిబాన్ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని ఆరోపణలున్న టీటీపీ అనే సంస్థకు తాలిబాన్ అండదండలు కూడా ఉన్నాయి. 2021లో ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబాన్ స్వాధీనం చేసుకున్న సమయంలో టీటీపీ గ్రూప్ ను నిర్మించేందుకు ఆఫ్ఘన్ తాలిబాన్ నేతల్ని ఒప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ ప్రయత్నం జరగకపోగా వారిని రక్షించేందుకు పాక్, టీటీపీ మధ్య చర్చలకు తాలిబాన్లు మధ్యవర్తిత్వం వహించారు. కానీ అవి విఫలమయ్యాయి. ఆఫ్ఘనిస్తాన్లోని అభయారణ్యాల నుంచి పాకిస్తాన్ భద్రతా దళాలపై టీటీపీ దాడులను ప్రారంభించింది. సరిహద్దులోని ఆర్మీ పోస్టులపై వరుస దాడులు చేస్తూ పాకిస్తాన్ సైన్యానికి సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లోని రాజకీయ సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని అక్కడి ఆర్మీ సైనిక స్థావరాలపై తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్, బలోచ్ లిబరేషన్ ఆర్మీ, మజీద్ బ్రిగేడ్ లాంటి సంస్థలన్నీ కలిసి దేశవ్యాప్తంగా వరుస దాడులు చేస్తున్నాయి. అయితే నిజంగానే ఆఫ్ఘాన్ కేంద్రంగా తమపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న గ్రూపులతో పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోతుంది. బలోచ్ ఉద్యమం కారణంగా ఆ దేశం 4 ముక్కలుగా విడిపోనుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా తాలిబాన్లు పాకిస్తాన్ ఆక్రమించుకునేందుకు వెనుకాడరు. వారు సుదీర్ఘ గెరిల్లా యుద్ధాలలో ఆరితేరారు. పైగా తాలిబాన్లు కొత్తగా కోల్పోవడానికి ఏమీ ఉండదు. పాకిస్తాన్ సర్వనాశనం చేయడాన్ని టార్గెట్ గా పెట్టుకుంటారు. ఈ సమయంలో ఆఫ్ఘన్లను డిపోర్టింగ్ చేయడం సాధ్యమా అన్నది పాకిస్తాన్ ఆలోచించుకోవాలని అంటున్నారు విశ్లేషకులు.